నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో విశిష్ట సేవలను అందిస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పండుగ సమయాల్లో ప్రత్యేక అదనపు బస్సులను ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తూ ఆర్టీసీ సేవలు ముందుకు వెళ్తున్నాయి. అలాగే ప్రయాణికుల సౌకర్యం ఇటీవల కార్గో సేవలు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలకు సైతం ప్రత్యేక సర్వీసులు నడుపుతూ ప్రైవేట్ సర్వీసులను తలదన్నేలా ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే భక్తుల కోసం కొత్తగా 2 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. గత నెల 22వ తేదీ దేశవ్యాప్తంగా అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రాముని దర్శించుకునేందుకు ఇప్పటికే పలు మార్గాల ద్వారా భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొవ్వూరు డిపో నుండి అయోధ్యకు ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. అందులో ఒక సర్వీసు అయోధ్య మీదుగా కాశీకి, మరొక సర్వీసు అయోధ్య శివకాశీ యాత్రకు. అయితే ఈ నెల 5న ఇప్పటికే అయోధ్య మీదుగా కాశీకి కొవ్వూరు డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరింది. యాత్రలో భువనేశ్వర్లోని లింగరాజు ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం, కోనార్క్లోని సూర్య ఆలయం, జాజీపూర్ గిరిజాదేవి శక్తిపీఠం, ప్రయోగ త్రివేణి సంగమం, నైమిసారణ్యం, సుదర్శన చక్ర తీర్థం, గోమతీ నది, లలితాదేవి శక్తిపీఠం, అయోధ్య రామ జన్మభూమి, రామ్లల్లా, సరయు నది, వారణాసి విశ్వనాథ ఆలయం, గంగానది, గయా మాంగళ్య గౌరీ శక్తిపీఠం, సిరోగయ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మం విష్ణుమూర్తి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం మీదుగా ఈ నెల 15న కొవ్వూరు చేరుతుంది. ఇందుకోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర 11,500గా ఆర్టీసీ నిర్ణయించింది.